హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి గత సంవత్సరం కింద రియల్ ఎస్టేట్ ఏదైతే మరి తెలంగాణలో నడుస్తుందో, గత పాలనలో నిజంగా రియల్ ఎస్టేట్ మొత్తం రాష్ట్రంలో పడిపోయి రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎన్నో కుటుంబాలు రియల్ ఎస్టేట్ నమ్ముకొని జీవనం సాగిస్తున్న తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి సంవత్సరం పాలనలో ఎంతో మంది బిల్డర్లు ఇండ్లు కట్టేసి నిజంగా హైదరాబాద్లో ఉరి పోసుకొని అప్పులు తీసుకొచ్చి బ్యాంకులలో బిల్డింగ్లు కట్టేసి అప్పులు తీసుకొచ్చి ఉరి పోసుకొని చనిపోయే పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థను ముందంజలో రాష్ట్రంలో నడిపించాలని చెప్పేసి ఎన్నో కుటుంబాలకు నిజంగా ఆధారం చూపించే మార్గాన్ని దిశగా ముందంజలో నడవాలి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎంతో మంది బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ప్లాట్లల్లా శిల్కలల్లా బిల్డర్ల వల్ల ఎంతో మంది నిజంగా తెలంగాణలో మరి అప్పుల పాలవుతారు. కాబట్టి ఈ తెలంగాణ వ్యవస్థను మరి బిల్డర్కి నిజంగా తెలంగాణ వ్యవస్థను వాస్తవంగా రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో ముందంజలో నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ చిరు వ్యాపారస్తులు